Hello friends, welcome to Honey GS classes. 2nd April 2024 daily current affairs with GS points. So first article, రాష్ట్రం యొక్క రుణ పరిమితి మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది 5 మెంబర్ బెంచ్ అని చెప్పేసి. సో మనం డిస్కస్ చేయాలి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు మీద ఎందుకు అప్రోచ్ అయిందని చెప్పేసి చూసుకోవాలి. సో ఫస్ట్ ఏం జరిగింది అంటే కేరళలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. సో రుణం అనేది అవసరం ఉండే. సో ఇన్ఫ్యాక్ట్ యూనియన్కి అప్లై చేస్తే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిరస్కరణ చేస్తుంది, మీకు రుణం మేము ఇవ్వమని చెప్పేసి. ఎందుకోసం అంటే మీ యొక్క పరిమితి అయిపోయిందని చెప్పేసి కేంద్రము తిరస్కరణ చేస్తుంది. అప్పుడు వెంటనే సో కేరళ ప్రభుత్వం అనేది ఈ యూనియన్ మీద మనకి 131 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. సో వెరీ ఫేమస్ ఆర్టికల్ 131 ఆర్టికల్ అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ అధికార పరిధి గురించి మాట్లాడుతుంది. అంటే ఈ 131 ఆర్టికల్ కింద యూనియన్ వర్సెస్ స్టేట్ కేసులు సుప్రీంకోర్టు వింటది. సుప్రీంకోర్టుకు మాత్రమే అధికారం ఉన్నది, హైకోర్టుకి అధికారం లేదు ఇక్కడ. సో దాన్ని మనము 131 ఆర్టికల్ కింద ఉపయోగం చేసుకొని కేరళ ప్రభుత్వము యూనియన్ గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తే సుప్రీంకోర్టు 145 సబ్ క్లాస్ 3 ప్రకారము ఒక 5 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి పేపర్లో ఇంతవరకు ఇవ్వడం జరిగింది. సో మనం కొంచెం ఇంకా ఎక్కువ డెప్త్గా చూసుకోవాలి. ఏం అంశం వార్తల్లో ఉంది అంటే 131 ఆర్టికల్ యొక్క అధికారం ఉపయోగించుకొని కేరళ ప్రభుత్వము యూనియన్ గవర్నమెంట్ మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. సుప్రీంకోర్టు అయితే ఈ రాష్ట్రం యొక్క రుణం మీద యూనియన్ గవర్నమెంట్ పరిమితి విధించవచ్చా లేదా అని చెప్పేసి రివ్యూ చేస్తుందట. సో అది 145 సబ్ క్లాస్ 3 ప్రకారము రాజ్యాంగ ధర్మాసనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా మనకి రాజ్యాంగ ధర్మాసనం అనేది సిజేఐ ఏర్పాటు చేస్తాడు, మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అని చెప్పేసి పిలుస్తాం సిజేఐని. సో మనం డిస్కస్ చేయాలి ఈ రాష్ట్రం యొక్క రుణ పరిమితి మీద రాజ్యాంగం ఏమున్నది, చట్టం ఏముందని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ రాజ్యాంగం చూసుకున్నట్లయితే 293 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. 292 ఆర్టికల్ అనేది కేంద్రం యొక్క రుణం గురించి మాట్లాడితే 293 ఆర్టికల్ అనేది ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం యొక్క రుణం గురించి మాట్లాడుతుంది. సో సబ్ క్లాస్ 1 ఏముంది అంటే సో రాష్ట్రము అనేది రాష్ట్ర సంఘటిత నిధి వాడుకొని రుణ సేకరణ చేయొచ్చు అని చెప్పేసి మనకి 293 సబ్ క్లాస్ 1 పేర్కొంటుంది. రాష్ట్రం యొక్క రుణం గురించి మాట్లాడుతుంది. సో కేరళ ప్రభుత్వం దీన్ని గట్టిగా వాదిస్తుంది. సో రాష్ట్రానికి కూడా రాజ్యాంగం అధికారం సంక్రమింపజేసింది, రుణం తీసుకునే హక్కు కలిగి ఉన్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిమితి ఏంటని చెప్పేసి ఇది రాష్ట్రం యొక్క ఈ ఆర్థిక సహకార సమాఖ్య ఫిజికల్ ఫెడరలిజం అని చెప్పేసి ఉంటుంది. వెరీ ఫేమస్ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ అది. సో ఇటీవల మనకి కేరళ కేసు నేపథ్యంలో ఈ ఆర్థిక సహకార సమాఖ్య యొక్క సవాళ్ళని విశ్లేషణ చేయమని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో కేరళ ప్రభుత్వం ఏమంటుందంటే రాష్ట్రం యొక్క రుణం అనేది సో మనకు అధికారం కలిగి ఉన్న మేము రుణం తీసుకోవచ్చు, మీ యొక్క ఆంక్షలు ఏంటని చెప్పేసి ఇది ఆర్థిక సహకార సమాఖ్య ఉల్లంఘన అని చెప్పేసి కేరళ ప్రభుత్వం వాదిస్తుంది. 293 సబ్ క్లాస్ 1 ప్రకారం వాదిస్తుంది. సో ఇక్కడ మనకు 293 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి వార్తల్లో ఉంటుంది. తెలంగాణ వర్సెస్ సెంటర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం ఇంతకుముందు, ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక్కడ ఏంటి అంటే సో రాష్ట్రం లోన్ తీసుకున్నది, డెప్ట్ తీసుకుంది, రుణం తీసుకున్నది. ఇన్ఫ్యాక్ట్ ఆ రుణం చెల్లించలేదు, ఇంకా బకాయిలు ఉన్నవి, పెండింగ్ ఉన్నాయి. కొత్త రుణం తీసుకోవాలి అంటే కంపల్సరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాల్సిందే. అంటే సో తీర్చాల్సిన బకాయిలు ఉన్నప్పుడు కొత్త రుణం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి అవసరం అని చెప్పేసి 293 సబ్ క్లాస్ 3 చెప్తుంది. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆర్టికల్ ఉపయోగం చేసుకుంటుంది. ఎస్, మేము పరిమితి విధిస్తాం, సీలింగ్ విధిస్తాం అని చెప్పేసి. ఎందుకోసం అంటే రాజ్యాంగంలో ఉంది. సో 2 ఆర్టికల్ మధ్య మనకి ఇన్ఫ్యాక్ట్ కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి రాజ్యాంగ ధర్మాసనము ఇప్పుడు నిగ్గు తేలుస్తుంది. సో రాష్ట్రం యొక్క రుణం సేకరణ విషయంలో సీలింగ్ పెట్టే అధికారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉందా లేదా అని చెప్పేసి నిగ్గు తేలుస్తుంది. సో అది మనకి వార్తల్లో ఉంది. ఇంకోటి మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసి ఉన్నాం మనం ఆల్రెడీ. ఎఫ్ఆర్బిఎం చట్టం అని చెప్పేసి ఉంటుంది. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 అని చెప్పేసి ఉంటుంది. ఏంటి మనకి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో రాష్ట్రం అనేది రుణం తీసుకుంటే ఫిజికల్ డెఫిసిటీ అనేది జీడిపిలో 3.5 మాత్రమే ఉండాలని చెప్పేసి చెప్తుంది.
అయితే మీరు ఇన్ఫ్యాక్ట్ విద్యుత్ సంస్కరణలు కనుక చేపడితే గిట్ట ఇంకో 0.5% యాడ్ చేస్తే మనం 4 వరకు తీసుకోవచ్చు. ఇది FRBM యాక్ట్ మనకి. సో రుణం మీద పరిమితి ఆర్టికల్ విధిస్తుంది 293 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి, చట్టం విధిస్తుంది FRBM యాక్ట్ అని చెప్పేసి, ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈ చట్టం మనం తీసుకురావడం జరిగింది. సో మన ఫిజికల్ డిఫిసిటీ ఉన్నప్పుడు దాన్ని ఎలా లోటు మనము పూడ్చుకుంటామని చెప్పేసి FRBM యాక్ట్ చర్చిస్తుంది. సో ఇది మనకు ఇక్కడ రాజ్యాంగం పరంగా చూస్తే 293 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి పరిమితి విధిస్తే, చట్టం పరంగా తీసుకుంటే FRBM యాక్ట్ అని చెప్పేసి పరిమితి విధిస్తుంది. సో మనం ఇవి 2 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 131 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి, 145 సబ్ క్లాస్ 3 గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం మీద ఈ ఆర్టికల్ లోపల 4 అధికరణాలు వచ్చినాయి. 131, 145 సబ్ క్లాస్ 3, 293 1 and 3 అని చెప్పేసి, ఇంకోటి FRBM యాక్ట్ అని చెప్పేసి వచ్చింది. తర్వాత ఈరోజు ఎకనామీ ఆర్టికల్ చూస్తే మనకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024 అయిపోయింది కదా. సో మనకు కొన్ని రిపోర్ట్స్ వస్తాయండి. ఆ రిపోర్ట్స్ మనం ఈరోజు 3 డిస్కస్ చేద్దాం, రేపు ఇంకో 2 రిపోర్ట్స్ డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ఏంటి అంటే GST వసూళ్ళు అని చెప్పేసి ఉన్నది. కంపల్సరీ ఇది ఎకనామీ నోట్స్లో మనము ట్యాక్సెస్ కాడ రాసుకోవాలి. వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ అనేది కొన్నిసార్లు మనకి GS పాయింట్ ఆఫ్ వ్యూలో మారిపోతుంది. సో ఇక్కడ మనకు అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024 అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ 3rd ఏప్రిల్ నుంచి సో మార్చి 2024 వరకు సో ఈ ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్ల గురించి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీనికంటే ముందు ఈ ఒక్క మార్చి మాసం చూస్తే, మార్చి 2024 చూస్తే ఇన్ఫ్యాక్ట్ 1.78 లక్షల కోట్లు వసూలు కావడం జరిగింది. ఇది GST చరిత్ర మొత్తం చూస్తే 2వ అత్యధికం అని చెప్పేసి పిలుస్తామట. సో మార్చి 24 అంటే ఆర్థిక సంవత్సరంలో చివరి మాసంలో చూస్తే 1.78 లక్షల కోట్లు కాబట్టి ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. GST హిస్టరీ మొత్తం మనం పరిశీలన చేస్తే ఇది 2వ అత్యధికం, సెకండ్ హైయెస్ట్ అని చెప్పేసి మనకి అన్ని పేపర్లో వచ్చింది. మరి ఫస్ట్ హైయెస్ట్ ఏంటి చూస్తే, ఎస్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు డిస్కస్ చేసి ఉన్నాం మనం ఆల్రెడీ. తిరిగేస్తే 1.87 లక్షల కోట్లు అని చెప్పేసి వస్తుంది. ఎప్పుడు మనకి ఇది ఏప్రిల్ 2023లో మనకి నమోదైంది. సో మనకి ఆర్థిక సంవత్సరం లోపల ప్రారంభ మాసంలో అత్యధిక వసూళ్లు ఉంటే చివరి మాసంలో 2వ అత్యధికం అని చెప్పేసి అలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే సో ఈ ఇయర్ మొత్తంలో GST వసూళ్ళు అని చెప్పేసి మనకు ఆర్థిక సర్వే కనుక జూలైలో కనుక వస్తే అందులో కంపల్సరీ ఇది వస్తుంది. మనం ముందే నేర్చుకుని ఉంటే చాలా బెస్ట్ ఉపయోగకరంగా ఉంటుంది. సో ఏంటి అంటే 1 ఇయర్ టైంలో 12 మంత్స్ టైంలో మొత్తము GST వసూళ్ళు ఎంత అనుకున్న చూస్తే గిట్ట సుమారుగా మనకి 20 లక్షల కోట్లు అండి. నేను సుమారుగా అంటున్నా. సో ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలి అంటే 20.18 అని చెప్పేసి ఉన్నది. సో మనకి 20 లక్షల కోట్లు సరిపోతుంది. 20.18కి 20కి పెద్ద తేడా అంటే మనకి ఏమీ ఉండదు. 20.1 అది 4-5 ఉన్నప్పుడు మనము 20 తీసుకోవద్దు, కానీ 20.1 ఉన్నప్పుడు 20 తీసుకోవచ్చు. పెద్ద మనకి ఇబ్బంది అయితే లేదు అక్కడ. సో 20 లక్షల కోట్లు అని చెప్పేసి నమోదైంది. ఇంకా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇందులో GST చెల్లింపుల తర్వాత రీఫండ్ కొద్దిగా వెళ్ళిపోతుంది. ఆ రీఫండ్ అనంతరము GST వసూలు చూస్తే మనకి 18 లక్షల కోట్లు అని చెప్పేసి ఉన్నది. ఇదేమో మనకు సో ఆఫ్టర్ రీఫండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మరి సగటున 1 మంత్కి ఎంత వచ్చింది. సో మనకి ఇంతకుముందు TSPSC మనము ఒక ఎగ్జామ్లో సో టెక్నికల్ ఎగ్జామ్ అది గ్రూప్ 1, 2, 3, 4 కాకుండా సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ 22nd, 23rd ఇయర్లో నెలసరి సో సగటున ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది. మనకి సర్వే పుస్తకంలో ఉన్నది, అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూస్తే సో 1.68 లక్షల కోట్లు అని చెప్పేసి సగటున 1 మాసంలో నమోదైంది. ఇది ఇంతవరకు ఇది హైయెస్ట్ అండి. ఇంతవరకు మనకి 2017లో ఇది జూలై 1న అమల్లోకి వచ్చింది కదా GST అనేది. 101వ రాజ్యాంగ సవరణ చట్టము అని చెప్పేసి పిలుస్తాం. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు అని చెప్పేసి పిలుస్తాం. సో అప్పటి నుంచి చూస్తే 1 మంత్ మనకి యావరేజ్గా తీస్తే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇది హైయెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. 1.68 అని చెప్పేసి ఉన్నది. సో మన ఇక్కడ శాతాల్లో ఇవ్వడం జరిగింది నోట్స్ లోపల. ఎంత పెరిగింది అంటే 20 లక్షల కోట్లు అంటే సుమారుగా 11% పెరిగింది.
18 లక్షల కోట్లు అంటే సుమారుగా 13% అని చెప్పేసి చూసుకోవాలి. ఇది శాతాల్లో అనేది 1 వరకే గుర్తుపెట్టుకోవాలి. ఈ 20 లక్షల కోట్లు మొత్తం జిఎస్టీ వసూలు ఉంది కదా, గడిచిన ఇయర్తో పోలిస్తే 11% అని చెప్పేసి వృద్ధి రేటు మనకి నమోదు అయింది. ఇది జిఎస్టీ వసూళ్ళ గురించి అండి. మన నోట్స్లో ఇదంతా ఉంది, క్లియర్గా రాయడం జరిగింది. సో కొంచెం మనకు జిఎస్ ప్యాంట్స్ ఇవి నోట్స్లో లేవు, ఒకసారి వీటిని చూసుకోండి. సో రాజ్యాంగ సవరణ చట్టము అని చెప్పేసి రాజ్యాంగ సవరణ బిల్లు అని చెప్పేసి 2 వేరు ఉంటాయి. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జిఎస్టీ కౌన్సిల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాము, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ పేపర్స్లో వచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ జిఎస్టీ మనకి కొంచెం చూస్తే గిట్ట జిఎస్టీ అప్పిలేటివ్ ట్రిబ్యునల్స్ అని చెప్పేసి మనం 31 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసుకున్నాం. అందులో సో అత్యధికంగా మనకి యూపీ లోపల 3 ఉంటాయి ట్రిబ్యునల్స్, కర్ణాటక రాజస్థాన్ లోపల 2 ఉంటాయి అని చెప్పేసి, ఈ ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఒకటే ట్రిబ్యునల్ ఉంటుంది, అది గౌహతి అని చెప్పేసి పిలుస్తాం. జిఎస్టీ నెట్వర్క్ని కూడా మనము ఇన్ఫ్యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 10లోకి ఇటీవల మనం తీసుకొచ్చినాం. అదంతా మనకి జిఎస్టీ విషయంలో వార్తల్లో ఉన్న అంశాలు. సో జిఎస్టీ విషయంలో మనకి ఈ ఆన్లైన్ గేమింగ్ కానీ, గుర్రె పందాలు కానీ, క్యాసినో కానీ మనము 28% జిఎస్టీ వసూలు చేస్తున్నాం. ఇట్ ఈస్ ద హైయెస్ట్ అని చెప్పేసి చూసుకోవాలి. సో మోహిత్ మినరల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వెరీ ఫేమస్ కేసు. జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు రాష్ట్రాల పట్ల కట్టుబడి ఉండవు అని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది. వెరీ ఫేమస్ కేసు అది, మోహిత్ మినరల్స్ కేసు అని చెప్పేసి పిలుస్తాం. అదంతా మనకి జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ఆర్టికల్సే. నెక్స్ట్ చూస్తే మనకి సో యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూపీఐ లావాదేవీలు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. ఇది ఆర్థిక సర్వేలో మళ్ళీ వస్తుంది కంపల్సరీ. మనకు డిజిటల్ మనీ అని చెప్పేసి ఆర్థిక సర్వేలో చాప్టర్ ఉంటుంది, సో అక్కడ మనం దీన్ని రాసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2023-24 ఇయర్ అండి యూపీఐ లావాదేవీలు అని చెప్పేసి మీరు ఏ పేపర్ తీసుకున్నా యూపీఐ మీద ప్రశ్న వస్తుంది. మనం డిస్కస్ చేస్తాం, మొత్తం జిఎస్కి ఏది అవసరమో అది డిస్కస్ చేస్తాం ఇప్పుడు. కానీ సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్ మొత్తంలో 13,000 కోట్లు ఇన్ఫ్యాక్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 13,000 కోట్లు ట్రాన్సాక్షన్స్ అంటున్నాం మనం, అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఈరోజు మనం 1 చేసినాం, 2 చేసినాం, 3 చేసినాం, అట్లా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని చూస్తే 13,000 కోట్లు అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మొత్తం 12 మంత్స్లో. అయితే హైయెస్ట్ ఎవరు చూస్తే ఒకసారి మనకు సో 10 బిలియన్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ 10 బిలియన్ల కోట్లు అని చెప్పేసి లేదా 1000 కోట్లు అని చెప్పేసి పిలుస్తాం కదా. బిలియన్కి 100 కోట్లు కాబట్టి 10 బిలియన్స్ మీన్స్ 1000 కోట్లు అని చెప్పేసి తొలిసారిగా ఒక మాసంలో ఈ 10 బిలియన్ కోట్లు అనేది మనకు ఇన్ఫ్యాక్ట్ ఆగస్టు మాసంలో క్రాస్ అవుతుంది. అది వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది మనకు, రైట్. మరి ఈ ట్రాన్సాక్షన్ యొక్క వాల్యూ ఎంత అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ 200 లక్షల కోట్లు అండి. అంటే ఈ 13,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ వాల్యూ ఎంత అంటే 200 లక్షల కోట్లు అని చెప్పేసి నమోదైంది. సో ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలంటే 199.89 లక్షల కోట్లు అని చెప్పేసి ఉన్నది. బట్ మన ఎగ్జాక్ట్ ఫిగర్ ఏం అవసరం లేదు. 199.89 మీన్స్ 200 మనం రౌండ్ ఫిగర్ తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, రైట్. ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఇయర్లీ ఒకేసారి వస్తుంది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకు కొన్ని వస్తాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి చాలా రిపోర్ట్స్ మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయి. రోజుకు 2 మనం తీసుకుందాం, ఒక 3-4 డేస్లో అయిపోతుంది, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక మాసంలో అత్యధికంగా ఆగస్టు మాసంలో మనకి తొలిసారిగా 10 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేది మార్క్ రీచ్ అయింది. ఆగస్టు మాసం అని చెప్పేసి తీసుకోవాలి. సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఇయర్ రౌండప్ని ఎలా వాడుకోవాలి అంటే మనకి ఇలా వాడుకోవాలి. సో మనకి 12 మంత్స్ మ్యాగజైన్ని రిఫర్ చేయొద్దు. ఇది ఎకనామీ, మనకు యూపీఐ అనేది డిజిటల్ మనీ కిందకి వస్తుంది. మన చాప్టర్ పేరు మనం పెట్టుకొని అధ్యయనం చేసుకున్నాం కాబట్టి ఒకసారి యూపీఐ విషయంలో హెడ్డింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకోవాలి. అట్లా మనం ఇయర్ని ప్రతిరోజు ఇన్ఫ్యాక్ట్ ఒకసారి రౌండప్ చేయవచ్చు, మర్చిపోకుండా ఉంటాం. రీవిజన్ తప్పనిసరి మర్చిపోవద్దు అంటే కరెంట్ అఫైర్స్ విషయంలో. ఇది యూపీఐ విషయంలో మనకి ఇన్ఫ్యాక్ట్ వార్తల్లో ఉంది. అయితే ఈ యూపీఐ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది కదా. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2016లో దీన్ని తీసుకొచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో యూపీఐలో మనకి నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. మనం డిస్కస్ చేసిన వాస్తవంగా ఇదంతా కూడా యూపీఐ లైట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది నాకు తెలిసి ఒక 20 టైమ్స్ కంటే ఎక్కువ మనం డిస్కస్ చేసి ఉన్నాం. యూపీఐ లైట్ అనేది సో స్మార్ట్ మొబైల్లోనే కానీ ఆఫ్లైన్లో మనము డబ్బులు పంపేందుకు అది యూపీఐ లైట్ అని చెప్పేసి పనిచేస్తుంది.
యూపీఐ 123 పే అని చెప్పేసి ఉంటుంది. అదేమో ఫీచర్ మొబైల్, ఎటువంటి స్మార్ట్ కాకుండా, సో ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా కూడా ఇన్ఫ్యాక్ట్ ఫీచర్ ఫోన్స్ ఉంటాయి, బేసిక్ ఫోన్స్, అందులో యూపీఐ 123 పే అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మనకు హలో యూపీఐ అని చెప్పేసి ఉంటుంది. సో మన వాయిస్ ద్వారా మనము ట్రాన్సాక్షన్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా యూపీఐ చెల్లేగా 3.0 అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఒక ప్రచార కార్యక్రమం పేరు మనకి యూపీఐ చెల్లేగా 3.0 అని చెప్పేసి మనకి లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసుకున్నాం. యూపీఐ యొక్క ప్రచారకర్తగా, అవేర్నెస్ యొక్క అంబాసిడర్గా మనకి పంకజ్ త్రిపాఠి అని చెప్పేసి తీసుకున్నాం. అట్లా మనకి లాస్ట్ ఇయర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అయితే వార్తల్లో వచ్చినాయి. నెక్స్ట్ చూస్తే మనకి ఈ 13,000 కోట్లు కదా, అయితే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలంటే 100 కోట్లు అని చెప్పేసి చూసుకోవాలి. బట్ మనకి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, 13.1 కాబట్టి ఇబ్బంది అయితే లేదు. తొలిసారిగా మనకి 10,000 కోట్లు మైల్ స్టోన్ని దాటిపోయింది కాబట్టి సో కొంచెం ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రక్షణ రంగ ఎగుమతులు అని చెప్పేసి లాస్ట్ ఇయర్లో ఇది మన రిపోర్ట్ వచ్చింది. రక్షణ రంగ ఎగుమతులు అని చెప్పేసి సో ఫైనాన్షియల్ ఇయర్ 24లో సో ఇన్ఫ్యాక్ట్ చూస్తే గిట్ట ఇది ఎంత ఉంది, 20,000 కోట్లు ఉందండి. ఎస్, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫస్ట్ టైం 20,000 కోట్లు కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే మనకి 21,000 కోట్లు అని చెప్పేసి ఉన్నది. సో ఇది కొద్ది వరకు మనము 21,000 కోట్లు అని చెప్పేసి చదువుకోవాలి. సో మరి 1000 కోట్లు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనకి వేరే ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి 21,000 కోట్లు అని చెప్పేసి తీసుకోవాలి. సో డిఫెన్స్ సెక్టార్లో ఎక్స్పోర్ట్స్ ద్వారా ఇంత కోట్లు వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత వృద్ధి రేట్ అంటే మనకి 32.5% నమోదైంది. ఇట్ ఈస్ ద ఆల్ టైమ్ హై అని చెప్పేసి పిలుస్తాం. ఒక ఎకనామిక్ ఇయర్లో హైయెస్ట్ డిఫెన్స్ యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, రైట్. అయితే ఈ వాల్యూ కంటే మనకి దీన్ని ఎవరు ప్రొవైడ్ చేసిండ్రు, సో అంటే ప్రైవేట్ రంగము 60% కంట్రిబ్యూషన్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 40% ఇవ్వడం జరిగింది. సో 60% ఫ్రమ్ ప్రైవేట్ కంట్రిబ్యూషన్ అయితే డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ నుంచి చూస్తే 40 అని చెప్పేసి తీసుకోవాలి. ఇది మనకి ఎకనామీలో ఈరోజు వార్తల్లో ఉన్నాయి. అయితే మరి రేపటి క్లాసులో ఈ 23-24 ఇయర్లో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, సో ఎక్స్పోర్ట్స్ అనేది ఆల్ టైమ్ రికార్డు వచ్చింది. సో అది ఎంత అని చెప్పేసి, ఏ రంగం నుంచి ఎక్కువ అని చెప్పేసి సెక్టార్ వారిగా మనం తీసుకోవాలి. కనీసం ఒక ఫస్ట్ 3 రంగాలు గుర్తుపెట్టుకోవాలి, కనీసం 3 గుర్తుపెట్టుకోవాలి. ఇంపోర్ట్స్ అని చెప్పేసి ఒక 3 గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి అది ఒకటి మనం తీసుకోవాలి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చూసుకోవాలి. అది వెరీ ఫేమస్ క్వశ్చన్, అది రేపు డిస్కస్ చేద్దాం. ఒకే రోజు గణాంకాలు ఎక్కువైతే మనకి సో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి. నెక్స్ట్ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ అని చెప్పేసి, డిజిటల్ ఇండియా ట్రస్ట్, సో డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ అని చెప్పేసి డిక్టా అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి రావాల్సి ఉండే, బట్ మనం ఆర్బీఐ యొక్క వెబ్సైట్ తనిఖీ చేయడం జరిగింది, అందులో ఏమీ లేదు. బట్ ఆర్బీఐ మనకు చెప్పింది వాస్తవంగా లాస్ట్ మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇది వస్తుందని చెప్పేసి చెప్పింది, బట్ మనకి రాలేదు. ఇది ఏం పని చేస్తుంది అంటే, సో మనం ఇల్లీగల్గా ఆన్లైన్లో లోన్స్ ఇస్తే కదా, సో వాటిని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడ ఈ బోర్డు దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆర్బీఐ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పింది, బట్ మనకి ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇది మనము డిస్కస్ చేయట్లేదు. మొత్తం మీద డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ అనేది ఎందుకోసం పనికి వస్తుంది అంటే, ఇల్లీగల్ ఆన్లైన్ లోన్స్ని అరికట్టాలని చెప్పేసి తీసుకొద్దాం అనుకున్నది, ఇంకా తీసుకురాలేదు. మేము తీసుకొస్తాం, మనం అప్పుడు ఇంకొద్దిగా డెప్త్గా డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్ అండి. సో జిఐ ట్యాగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది హిందూ పేపర్లో వచ్చింది. అయితే 60+ ఆర్టికల్స్, సో 60 కంటే ఎక్కువ ఆర్టికల్స్కి జిఐ ట్యాగ్ వచ్చినాయండి. సో మనం మరి ఏం చేయాలి, తెలంగాణ ఏపీ అందులో లేవు. తెలంగాణ ఏపీ లేదు కాబట్టి అవసరం లేదా అంటే, సో మనం ఇప్పుడైతే దీన్ని స్కిప్ చేస్తున్నాం. 60+ మనం చూద్దాం ఫస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ జిఐ రిజిస్టర్ లోపల ఇటువంటిది మనకు ఇంకా యాడ్ చేయలేదు, యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని డిస్కస్ చేద్దాం. అయితే కొన్ని గణాంకాలు మనకి వచ్చినాయి. ఏంటిది అంటే, సో ఈ 60 కలుపుకుంటే ఒకే రోజు ఇన్ఫ్యాక్ట్ అత్యధిక జిఐ ట్యాగ్స్ అని చెప్పేసి 31 మార్చ్ గుర్తుపెట్టుకోవాలి. ఒకే రోజు అత్యధికం అని చెప్పేసి
ఒకేసారి 60 అని చెప్పేసి చూసుకోవాలి, 60 ప్లస్ అది. దీంతో 635 అయినాయట. మొత్తం మీద జిఐ ట్యాగ్స్ ఎంత? 635 అని చెప్పేసి వచ్చినాయి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, తమిళనాడు అని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్లో ఉందని చెప్పేసి జనవరి మాసంలో డిస్కస్ చేసినాం మనం. తమిళనాడు అని చెప్పేసి 61 కదా. సెకండ్ మనకి కర్ణాటక యూపీ అని చెప్పేసి ఉండే, ఎంత? 56 అని చెప్పేసి ఉండే. అయితే ఈ 60 ప్లేస్లు మనకి యాజ్ పర్ హిందూ ప్రకారం చూస్తే 13 వచ్చినాయి కాబట్టి సో మేబీ మనకి 69 కావచ్చు. కాబట్టి సో మొత్తం మీద మనకి ఇది ఇంకొక పేపర్లో చూస్తే ఇన్ఫ్యాక్ట్ 60 ఏంటని చెప్పేసి మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఇంకో పేపర్లో మనకి సో మొత్తం మీద ఎక్స్ప్రెస్ కాదు కానీ 15 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద 71 కూడా కావచ్చు మొత్తం మీద. ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ ర్యాంక్ అనేది తమిళనాడుని అధిగమించి సో యూపీకి వచ్చిందని చెప్పేసి చూసుకోవాలి. మరి 60 తమిళనాడు ఉన్నాయంటే సో ఇన్ఫ్యాక్ట్ లేవండి, సో లేవు. కాబట్టి సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు యూపీ అని చెప్పేసి ఎంత మనకు 69 కావచ్చు లేదా 71 కూడా కావచ్చు. అది 13-15 బట్టి ఉంటుంది మనకు మొత్తం మీద, రైట్. సో మనం చెక్ చేస్తే తెలుస్తుంది అండి ఈజీగానే. అని సెకండ్ ర్యాంక్ మన తమిళనాడే ఉన్నది, సో 61 అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనం మారిందని చెప్పేసి చూసుకోవాలి. జనవరి మ్యాగజైన్ తీసుకొచ్చి తమిళనాడు ఫస్ట్ అని చెప్పేసి చెప్పొద్దు. సో మనకి మార్చ్, ఇది ఏప్రిల్ మంత్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో లాస్ట్ టైం చెప్పిందే వాస్తవము, అంతకుముందు చెప్పిందంతా అబద్ధం అని చెప్పేసి చూసుకోవాలి. సో తమిళనాడుని అధిగమించి యూపీ ఫస్ట్ ర్యాంక్ అయితే వెళ్ళిపోయింది. ఇది క్లియరు. 635 నెంబర్ అనేది క్లియర్, రైట్. ఇంకా మనకు సో నెక్స్ట్ 2-3 డేస్లో ఫుల్ సమాచారం మనకు ఇస్తాము. ఒక క్లాస్ చేస్తాం జిఐ ట్యాగ్స్ మీద కంపల్సరీ. సో ప్రశ్న అయితే వస్తుందండి. ఆ 60 ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ టీఎస్పీఎస్, ఏపీపీఎస్ కరెంట్ అఫైర్స్ లోపల ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. 60 ఉన్నందుకైనా ప్రశ్న వస్తుంది. 2-3 ఉంటే ప్రశ్న రాదు మనకు, రైట్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక అర్జున అవార్డ్స్ అని చెప్పేసి ఉంటాయి, అది 20 ఉంటాయి, ఒక క్వశ్చన్ వస్తుంది. తెలంగాణ, ఏపీ కంపల్సరీ రావు. అందులో పద్మశ్రీ అని చెప్పేసి ఉంటాయి, 100కు పైగా ఉంటుంది. తెలంగాణ, ఏపీ రావు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఫేమస్ అన్సంగ్ హీరోస్ రారు. ఎక్కడో ఉన్న అన్సంగ్ హీరో ఇన్ఫ్యాక్ట్ అవి వస్తాయి. కాబట్టి సో మనం 60కి 60 కంపల్సరీ నోట్స్లో రికార్డు కోసమైనా రాస్తాం కంపల్సరీ. ఒక క్లాస్ చేస్తాము ఇన్ఫ్యాక్ట్ 2-3 డేస్లో. అయితే 635 కదా, యూపీ హైయెస్ట్ కదా, 69-71 అని చెప్పేసి ఒకే ప్రాంతం నుంచి హైయెస్ట్ అని చెప్పేసి వారణాసి రికార్డు సృష్టించింది. మొత్తం 30 వచ్చినాయట. మొత్తం 30 అని చెప్పేసి, అంటే ఒకేసారి కాదు కానీ మొత్తం మీద ఒక ప్రాంతంలో మనకి 30 అని చెప్పేసి వచ్చినాయి. సో జియోగ్రాఫికల్ జిఐ ట్యాగ్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్. భౌగోళికంగా వాటికి ప్రాముఖ్యత ఉంటుంది. డబ్ల్యూటీఓ యొక్క ట్రిప్స్ ఒప్పందం ప్రకారం మనం దీన్ని చట్టాన్ని 1999లో చేసి 2003లో అమల్లోకి తీసుకొచ్చినాము. జిఐ రిజిస్టర్ వచ్చేసి మనకి చెన్నైలో హెడ్ క్వార్టర్ అని చెప్పేసి ఉన్నది. దీని యొక్క నోడల్ ఏజెన్సీగా మనకు DPIIT అని చెప్పేసి పనిచేస్తుంది, రైట్. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. మేబీ నోట్స్లో ఇది మనకి లేదు, సో క్లాస్లో చెప్పినాం కదా. ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మన నోట్స్లో దాన్ని రాసినాం. జిఐ ట్యాగ్స్ ఎప్పుడు వస్తే అప్పుడు రాసినాం లేండి దాన్ని. నెక్స్ట్ ప్లూటో గ్రహం మనకి వార్తల్లో ఉంది. సో ఇది గ్రహం అని చెప్పేసి అనద్దు. 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ప్యారిస్లో మీటింగ్ పెట్టుకొని గ్రహ హోదా తీసివేయడం జరిగింది కాబట్టి ఇది ప్లూటో గ్రహం కాదని చెప్పేసి చూసుకోవాలి. అయితే అమెరికా లోపల మనకి ఆరిజోనా రాష్ట్రం అని చెప్పేసి ఉన్నది. సో ఆరిజోనా అని చెప్పేసి రాష్ట్రం ఉన్నది. ఈ రాష్ట్రం యొక్క అధికారిక గ్రహంగా ప్లూటోని డిక్లేర్ చేసింది. సో వెరీ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఇది గ్రహమే కాదు కదా అని చెప్పేసి మనకు డౌట్ వస్తుంది. బట్ వాళ్ళు ఈ ప్లూటో గ్రహాన్ని గుర్తించిన వ్యక్తి మనకు ఇన్ఫ్యాక్ట్ క్లైడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్లైడు టోంబాగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ క్లైడు టోంబాగ్ అనే వ్యక్తి క్లైడు టోంబాగ్ అనే వ్యక్తి ప్లూటో గ్రహం యొక్క సృష్టికర్త. తొలిసారిగా మనకి ఈ ఆరిజోనా నుంచే టెలిస్కోప్ నుంచి చూసి ఈ ప్లూటో గ్రహాన్ని గుర్తించాడు కాబట్టి దానికి గుర్తింపుగా ఆరిజోనా రాష్ట్రం అయితే అధికారిక గ్రహంగా ప్లూటోని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ మన డౌట్ వస్తుంది ఇది గ్రహము కాదని చెప్పేసి. గ్రహం అయితే కాదు, మొత్తం మనకి 8 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్లూటో మన గ్రహంగా తీసుకోము, రైట్. క్లైడు టోంబాగ్ పేరు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి 1930లో కాబట్టి. సో ఇది వార్తలో ఉంది కాబట్టి ఆరిజోనా వ్యక్తి కాబట్టి ఈయన పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. జిఎస్ పాయింట్ ఆఫ్లో మనకు వస్తుందండి ఇది. నెక్స్ట్ చూస్తే కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క బోర్డు
ఒక సభ్యుడు రాజీనామా చేసిండు కాబట్టి మనకి వార్తల్లో ఉన్నాడు. సో ఆయన పేరు రాధాకృష్ణన్. ఈయన మలయాళీ భాష సభ్యుడు. సో మనకి సాహిత్య అకాడమీలో 24 లాంగ్వేజ్కి ఉంటారు. 22 లాంగ్వేజ్ ప్లస్ రాజస్థానీ ప్లస్ ఇంగ్లీష్ అని చెప్పేసి 24 లాంగ్వేజ్కి సభ్యత్వం ఉంటుంది. మలయాళీ సభ్యత్వం మనకి రాధాకృష్ణన్కి ఉన్నది. అయితే ఈ సాహిత్య అకాడమీ ఒక ఫెస్టివల్ కండక్ట్ చేస్తే ఆ ఫెస్టివల్ యొక్క ప్రారంభ ఉత్సవాన్ని మన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అని చెప్పేసి ప్రారంభ ఉత్సవాన్ని స్టార్ట్ చేస్తాడు. వెంటనే మన రాధాకృష్ణన్ వెళ్ళి, సో నీ కళా పోషణ లేదు, నీకు ఇన్ఫ్యాక్ట్ నువ్వు సాహిత్యం పట్ల నీకు మక్కువ లేదు, సో నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పేసి సాహిత్య అకాడమీ అనే ఒక స్వతంత్ర సంస్థ అది. సో 1954లో మనకి ఇది ఏర్పాటు అవుతుంది. సో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ని మనం రవీంద్ర భవన్ అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేసిన మదంతా ఆల్రెడీ అకాడమీ అవార్డ్స్ విషయంలో అప్పుడు డిస్కస్ చేసినాం. కానీ సో ఇది అటానమీ బాడీ కాబట్టి సో ఈ గవర్నమెంట్ జోక్యం ఏంటని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ రాజీనామా చేయడం జరిగింది. కేవలము ఒక స్వతంత్ర సంస్థ విషయంలో రాజకీయ జోక్యాన్ని సహించలేక రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు గవర్నమెంట్ పట్ల ఎటువంటి వ్యతిరేకత లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో మలయాళీ వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, రాధాకృష్ణ పేరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ ఒక ఏఐ సూపర్ కంప్యూటర్ అనేది మేము 2028 నాటికి తయారు చేస్తామని చెప్పేసి ఒక 2 సంస్థలు $100 బిలియన్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఆ సూపర్ కంప్యూటర్ పేరు స్టార్ గేట్ అని చెప్పేసి ఉంది. సో స్టార్ గేటు ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సూపర్ కంప్యూటర్. సో మనకి ఏఐ పదం లేకుండా ప్రశ్నపత్రం కంపల్సరీ ఉండదు. సో ఐఐటి అనేది, అట్లనే ఏఐ అనేది, గ్రీన్ హైడ్రోజన్ అనేది, న్యూక్లియర్ ఎనర్జీ అనేది, నెక్స్ట్ మొత్తం మీద సో ఇండియా ఇతర దేశాలతోని యూపీఐ అగ్రిమెంట్స్ కావచ్చు, లేదా ఇతర ఒప్పందాలు కావచ్చు, ఆర్థిక ఒప్పందాలు కావచ్చు. సో అటువంటిది మనకి ఇటువంటి పేపర్ లేకుండా ఉండదు. మీరు ఏ పేపర్ అయినా తీసుకుంటే కంపల్సరీ కొన్ని కోర్ టాపిక్స్ ఉంటాయి. సో మనం ఇదే వస్తా అని చెప్పేసి ఇట్లా ఎప్పుడు చెప్పం కానీ బట్ కొన్ని కోర్ ఏరియాస్ అని చెప్పేసి ఉంటాయి కాబట్టి సో అందులో ఇది ఒకటి. సో ప్రపంచంలో ఫస్ట్ ఏఐ సూపర్ కంప్యూటర్ అని చెప్పేసి స్టార్ గేట్ పేరు. దీన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ దీంతోపాటు వెరీ ఫేమస్ ఓపెన్ ఏఐ సంస్థ 2 కలిపి $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసి 2028 నాటికి తయారు చేస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు, ఏఐ సూపర్ కంప్యూటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి అతిపెద్ద లేదా మొట్టమొదటి ఇటువంటి ఇనిషియేటివ్ అయితే ఉన్నాయో ఎప్పటియో కాదు మనకు. సో రీసెంట్గా ఎగ్జామ్స్లో మనకి ఎట్లా వస్తున్నాయంటే లాస్ట్ 3-4 మంత్స్లో ఈ అతిపెద్ద కానీ అతి పొడవైన కానీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయి. లేదా ఈ వరల్డ్ కంట్రీస్ అని చెప్పేసి గంజాయి సాగు చట్టబద్ధం అని చెప్పేసి, సేమ్ సెక్స్ మ్యారేజ్ అని చెప్పేసి అట్లా ఉన్న ప్రశ్న వస్తున్నాయండి. అంటే ఒక్కసారి వచ్చినాయని కాదు, నేను చాలా పేపర్స్ అబ్జర్వ్ చేస్తున్నా. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ విషయంలో చూస్తే దేశము బేస్ చేసుకొని ఓ చట్టం కొత్త తీసుకొస్తే గిట్ట అంటే అది జనరల్గా మనకు సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటుంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ కానీ గంజాయి సాగు కానీ అటువంటి మనకి ప్రశ్నలు అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్నాయండి. కాబట్టి ఈ కోర్ ఏరియాస్ బాగా చూసుకోండి. గ్రూప్ అండ్ ఫిలిమ్స్ కంటే ముందు ఇటువంటి ఏరియాస్ తీసుకొని మనం క్లాస్ చేద్దాం, ఇన్ఫెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే. రైట్, నెక్స్ట్ చూస్తే ఇది ఒకటే మనకి ఈరోజు వార్తల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల. నెక్స్ట్ పర్యావరణ అంశం లోపల చూస్తే గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళకి ఇది వెరీ ఫేమస్ అండి. సో క్యాప్టివ్ అని చెప్పేసి పిలుస్తాం. బందీ ఏనుగు రవాణా ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ రూల్స్ 2024 అని చెప్పేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ నోటిఫై చేస్తుంది. సో మనకి బందీ ఏనుగు అని చెప్పేసి అంటే మనము ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు పెంచుకొని ఉంటారు కదా, అటువంటి ఏనుగు. అటవీ ఏనుగు వేరు ఉంటుంది, బందీ ఏనుగు వేరే ఉంటుంది. అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం బందీ ఏనుగు రవాణా కూడా మనకి నిషేధం ఉన్నది. దీన్ని 2022లో సవరణ చేస్తాము. బందీ ఏనుగు అనేది కొన్నిసార్లు మనము బదిలీ చేసుకోవచ్చు అని చెప్పేసి, రవాణా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ 22 సవరణ చేస్తారు.
బట్ రూల్స్ మనకి రూపొందించలేదు కాబట్టి 24లో ఇన్ఫ్యాక్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి దీని యొక్క రూల్స్ రూపొందించింది కాబట్టి మనకి 24 అని చెప్పేసి. సో ఈ రూల్స్లో ఏమున్నాయని చెప్పేసి చూసుకోవాలి. అంటే బందీ ఏనుగు అనేది ఇప్పుడు మనము సో ఈ రవాణా కోసము ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు అండ్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు, అంటే యజమాన్యాన్ని మనం ఇక్కడ నుంచి ఇంకో దానికి అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టే మనకు. సో కొన్ని రూల్స్ చెప్పింది. ఆ రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ చూస్తే మనకు ఈ బందీ ఏనుగు యొక్క యజమాని దీన్ని నిర్వహించలేని స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు బదిలీ చేయవచ్చు. అంటే యజమాని అనేది సో ఈ ఏనుగు యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహించలేని పరిస్థితి నిర్వహించలేని స్థితి ఉంటాయిట అప్పుడు చేయవచ్చు. సెకండు ఇక్కడ నుంచి ఇక్కడికి పోతే ఇంకా బెటర్గా మనకు సంరక్షణ ఉంటుందని చెప్పేసి భావిస్తే, అంటే సో మెరుగైన సంరక్షణ కోసం అని చెప్పేసి మరింతగా. మూడవది సో మనకి స్టేట్ వైల్డ్ లైఫ్ చీఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ వన్య సంరక్షణ కేంద్రాల యొక్క హెడ్ ఉంటాడుగా మనకు. సో స్టేట్ చీఫ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆయన ఒక అనుమతి తీసుకోవాలి. ఆయన అనుమతిస్తేనేమో ఓకే అయినట్టు, లేకుంటే నాట్ ఓకే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు ఉన్నప్పటికీ కంపల్సరీ థర్డ్ ఏం చేయాలి, మనకి స్టేట్ చీఫ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యొక్క అనుమతి మేరకు మాత్రమే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయవచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. ఇది మనకు రూల్స్ అయితే వచ్చినాయండి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు ఈ ట్రాన్స్ఫర్ కంటే ముందు ఒక పని చేయాలన్నట. సో ఆ పని ఏంటి అంటే దీని యొక్క జెనెటిక్ ప్రొఫైల్ని అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ దాని యొక్క హెల్త్ స్టేటస్ ఎలా ఉందని చెప్పేసి ఒక యాప్లో పొందుపరచాలి. ఆ యాప్ పేరు మనకి గజ సూచన అని చెప్పేసి పిలుస్తాం. సో తెలుగు వర్డే సో ఏంటి గజ సూచన అని చెప్పేసి మనకు పోర్టల్ ఉన్నది. దీన్ని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంటే సో ఇప్పుడు వాళ్ళు యజమాని మంచిగా లేకున్నా లేదా సంరక్షణ కోసం అని చెప్పేసి బదిలీ చేసేటప్పుడు ముందు వాళ్ళు జెనెటిక్ ప్రొఫైల్ మనకి స్థానిక పశు వైద్య అధికారి మొత్తం దాన్ని మొత్తం స్టేటస్ ఎలా ఉందని చెప్పేసి రివ్యూ చేసి ఈ యాప్లో పొందుపరచాలి. ఈ యాప్ డెవలప్మెంట్ చేసింది ఎవరు అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చూసుకోవాలి. ఈ 3 రూల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్. సో జెనెటిక్ ప్రొఫైల్ తప్పనిసరి నమోదు చేయాలి ఎందులో యాప్ లోపల. నెక్స్ట్ ఒక మొక్క మనకి వార్తల్లో ఉంది. ఆ మొక్క పేరు సెన్నా స్పెక్టాబిలిస్ అని చెప్పేసి ఉన్నది. సో సెన్నా స్పెక్టాబిలిస్ ఇన్ఫ్యాక్ట్ ఇది మన మొక్క కాదు, మనం ఇంపోర్ట్ చేసుకున్నాము దక్షిణ అమెరికా నుంచి కావచ్చు లేదా మధ్య అమెరికా నుంచి కావచ్చు. ఈ మొక్క ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో ఉన్న ముదుమలై టైగర్ రిజర్వ్లో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అంటే స్థానిక జాతిని పూర్తిగా డామినేట్ చేస్తూ ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమణ చేస్తుందట. ఈ లెగ్యుమినస్ కుటుంబం అట ఇది. సో మొత్తం మీద వీళ్ళు గుర్తించి దీన్ని పూర్తిగా తొలగిస్తున్నారు కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది. సో మొక్క పేరేంటి మనకి సెన్నా స్పెక్టాబిలిస్ అని చెప్పేసి. ఇది సెంట్రల్ అమెరికాలో ఉంటుంది, సౌత్ అమెరికాలో ఎక్కువ వెరీ ఫేమస్. మనం ఇంపోర్ట్ చేసుకున్నాం తమిళనాడులో ఉన్నటువంటి ముదుమల టైగర్ రిజర్వ్కి. సో ఇన్ఫ్యాక్ట్ అది ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమణ కాబట్టి స్థానిక జాతికి ఇబ్బంది అని చెప్పేసి దాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు కాబట్టి మనకి ఇది వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఈరోజు ఇంటర్నేషనల్ అఫైర్స్ 3 అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో 23rd ఇయర్ కదా, దీని యొక్క ముగింపు వేడుకలు FAO యొక్క హెడ్ క్వార్టర్ అయిన రోమ్లో జరిగాయని చెప్పేసి చూసుకోవాలి. సరిపోతుంది అంతే, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇంటర్నేషనల్ మిల్లెట్స్ అని చెప్పేసి 2021లో ఇండియా తీర్మానం చేస్తుంది, UNO ఆమోదిస్తుంది. 70+ కంట్రీస్ సపోర్ట్ చేస్తాయి ఇండియా యొక్క తీర్మానానికి, కో స్పాన్సర్గా ఉండి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి 23rd ఇయర్ మనము మిల్లెట్ ఇయర్గా జరుపుకున్నాము. 24 ఇయర్ ఏంటి? సో మనం దీన్ని డిసెంబర్ మాసంలో డిస్కస్ చేసి ఉన్నాము. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇన్ఫ్యాక్ట్ క్యామెల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఒంటె జాతి మొత్తం వస్తుంది, ఒంటె కానీ లామా అని చెప్పేసి అవి వస్తాయి. దీన్ని ఇన్ఫ్యాక్ట్ మనకి బొలివియా దేశం ఏదైతే ఉందో అది తీర్మానం చేసింది. సో జనరల్ అసెంబ్లీ మొత్తం ఆమోదించింది కాబట్టి బొలివియా దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. మిల్లెట్స్ ఇయర్ ఇండియా ఎట్లనో ఈ క్యామెల్ డే అని చెప్పేసి బొలివియా అట్లా. దీన్ని కూడా ప్రారంభ ఉత్సవ వేడుకలు మనకి రోమ్లో FAO కండక్ట్ చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ దీన్ని ఇంతకుముందే. నెక్స్ట్ చూస్తే స్కెంజన్ ఏరియా వార్తల్లో ఉంది. స్కెంజన్ ఏరియా.
సో స్కెంజన్ ఏరియాలోకి ఒక 2 కంట్రీస్ కొత్తగా వచ్చినాయి. రొమేనియా అని చెప్పేసి పిలుస్తాం. సో రొమేనియా అండ్ బల్గేరియా అని చెప్పేసి పిలుస్తాం. మనము ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల ఈ ఇయర్ రౌండ్ ఆఫ్ క్లాస్లో మనం డిస్కస్ చేసి ఉన్నాం. 31 మార్చ్న జైన్ అయితే అని చెప్పేసి 2 కంట్రీస్ జైన్ కావడం జరిగింది. సో రొమేనియా అండ్ బల్గేరియా అని చెప్పేసి సో 27 కంట్రీస్ ఉండే ఇంతకుముందు స్కెంజన్ ఏరియా లోపల ప్లస్ 2 కంట్రీస్, బట్ ఇట్ ఈస్ పార్షియల్లీ ఓన్లీ, పూర్తిగా మనకి జాయిన్ కాలేదు. సో 29 అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ స్కెంజన్ ఏరియా అంటే ఏంటంటే సో యూరోపియన్ యూనియన్ లోపల ఫ్రీ ట్రేడ్ కోసం కావచ్చు, ఎటువంటి వీసా లేకుండా మనం వీసా ఫ్రీ ఎంట్రీ కలిగి ఉంటాము. స్కెంజన్ ఏరియా లోపల మెంబర్షిప్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఓ కంట్రీ నుంచి మరొక కంట్రీకి గూడ్స్ అండ్ సర్వీస్ అండ్ పీపుల్స్ ఎవరైనా కూడా వీసా లేకుండా ఈజీగా మూవ్మెంట్ కావచ్చు. వాళ్ళు వీసా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 27 కంట్రీస్ ఉంటాయి మనకు. 27th కంట్రీగా ఇటీవల క్రయోషియా అని చెప్పేసి జాయిన్ అయింది. యూరో కరెన్సీని 28th కంట్రీగా స్వీకరిస్తుంది. స్కెంజన్ ఏరియాలోకి 27th కంట్రీగా జాయిన్ అవుతుంది. మనకు యూరోపియన్ యూనియన్లో మొత్తం చూస్తే 27 కంట్రీసే ఉంటాయి. యూకే పోయింది కాబట్టి 27 చెప్పేసి మనం తీసుకుంటాం. అందులో ఒక 4 కంట్రీస్ అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి కానీ స్కెంజన్ ఏరియాలో లేవు అని చెప్పేసి చూసుకోవాలి. ఆ 4 ఏంటి మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ రొమేనియా ఉంది, ఇదేంటి సో ఈయూలో ఉంది ఇన్ని రోజులు బట్ స్కెంజన్ ఏరియాలో లేదు. బల్గేరియా అని చెప్పేసి ఉన్నది, ఐర్లాండ్ అని చెప్పేసి ఉన్నది, సైప్రస్ అని చెప్పేసి ఉన్నది. ఈ 4 కంట్రీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి యూపీఎస్సీ క్వశ్చన్స్ అయితే అడిగింది. సో ఇప్పుడు ఈ 2 అనేవి సో ఏమైంది స్కెంజన్లో జాయిన్ అయిపోయినాయి, బట్ పార్షియల్లీ పాక్షికంగా అంటే సో మనకి ఎయిర్ ద్వారా ఎటువంటి వీసా అవసరం లేదు, సీ ద్వారా వెళ్తే వీసా అవసరం లేదు. నువ్వు ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ఐరోపా కంట్రీ నుంచి మరొక ఐరోపా కంట్రీకి త్రూ ది సీ లేదా ఎయిర్ ద్వారా బై సీ ద్వారా పోతే నీకు వీసా అవసరం లేదు. బట్ నువ్వు ల్యాండ్ రూట్ని ఎంపిక చేస్తే కంపల్సరీ వీసా అవసరం ఇప్పటికి కూడా. అంటే ఏంటి మనకి పూర్తిగా అనేది అంటే అన్ని మార్గాల్లోకి వీసా ఫ్రీ కల్పించలేదు. ఎయిర్ అండ్ సీ ద్వారా పోతే ఫ్రీ వీసా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ రూట్ పోతే కంపల్సరీ వీసా తీసుకోవాల్సిందే. అంటే యూరోపియన్ యూనియన్లో మనము ఈ బల్గేరియా నుంచి పోతే గిట్ట సో బస్సులో పోతే వీసా అవసరము, పడవ పోతే వీసా అవసరం లేదు, విమానంలో పోతే వీసా అవసరం లేదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎందుకు ల్యాండ్ రూట్ని ఇంకా ఆమోదించలేదు అంటే ఒక కంట్రీ అభ్యంతరం చెప్తుంది, అది ఆస్ట్రియా అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా ప్రశ్న వస్తుంది మనకు. స్వీడన్, ఫిన్లాండ్ అనేవి నాటోలో చేరేందుకు అభ్యంతరం ఏ కంట్రీస్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేరినాయి. ఆల్రెడీ 32 కంట్రీస్ అయిపోయింది కానీ సో మీరు ఆన్సర్ చేయండి. స్వీడన్ కోసం అని చెప్పేసి 2 కంట్రీస్ అభ్యంతరం చెప్తాయి, అవి ఇటీవల ఆమోదించినాయి కానీ అవి మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే ఆస్ట్రియా అభ్యంతరం చెప్తుంది. సో రొమేనియా, బల్గేరియా అక్రమ వలసలకి మూలం అని చెప్పేసి సో ఆస్ట్రియా కంట్రీ అభ్యంతరం చెప్తుంది కాబట్టి ఇంకా ల్యాండ్ రూట్ ద్వారా మనకి వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించలేదు. కల్పిస్తే గిట్ట మొత్తం ఫుల్గా అయిపోతుంది. ఇంకా అంటే ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకు యూరోపియన్ యూనియన్ మెంబర్షిప్ కలిగి ఉండి స్కెంజన్ ఏరియాలో లేనివి ఏంటి అంటే ఫుల్గా చెప్పాలి అంటే ఐర్లాండ్ అండ్ సైప్రస్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇట్లా మనకి డెప్త్గా కంపల్సరీ అవసరం ఉంటుంది. రైట్, మన డౌట్ వస్తుంది ఇప్పుడు ఏంటి మరి మొత్తం 27 అని చెప్తున్నా, 27 అని చెప్పిన ఇవి 2 కాకుండా ఈ 2 కలిసి 29 అయితే కానీ కన్ఫ్యూజ్ కాకుండా 27 తీసుకోండి. ఇవి లేనప్పుడు ఈయూలో 27 కంట్రీసే. ఈయూలో ఉండి 4 కంట్రీస్ స్కెంజన్లో లేవు, అయినప్పటికీ స్కెంజన్లో 27 ఉన్నాయి. అంటే మనకి ఏం అర్థం కావాలి అంటే యూరోపియన్ యూనియన్లో లేనివి 4 కంట్రీస్ స్కెంజన్లో ఉన్నాయి కాబట్టి 27గా నెంబర్ మారిపోయింది. యూరోపియన్ యూనియన్లో 27 ఉన్నాయి బట్ మనకి స్కెంజన్లో ఇందులో -4 కదా, స్కెంజన్లో 27 ఉన్నాయి అంటే ఏంది ఈ -4ని ఎవరో +4 ఏషియన్లు వాళ్ళు ఎవరు అంటే మనకి సో 4 కంట్రీస్ వెరీ ఫేమస్ ఈఎఫ్టీఏ అని చెప్పేసి పిలుస్తాం. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ సంగమం అని చెప్పేసి ఉంటుంది. ఇవి ఈయూలో లేవు కానీ సో వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈఎఫ్టీఏ అని చెప్పేసి పిలుస్తాం. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్, ఇట్ ఈస్ నాట్ మెంబర్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ బట్ మెంబర్ ఆఫ్ ది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో 4 కంట్రీస్ ఏంటి మనకంటే స్విట్జర్లాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ ఏంటి స్విట్జర్లాండ్, నార్వే వస్తుంది, సో ఐస్లాండ్ వస్తుంది అండ్ లాస్ట్ లిచెన్స్టైన్. సో 4 కంట్రీస్ మనకి ఈఎఫ్టీఏ అని చెప్పేసి ఏర్పాటు అవుతాయి.
నాట్ పార్ట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ బట్ పార్ట్ ఆఫ్ ది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంకా మనకు గుర్తుకు రావాలి, మనము మార్చి మాసంలో మ్యాగజైన్లో మొత్తం ఉన్నది కానీ 10th 11th మార్చ్ క్లాస్ చేయలేదు. బట్ ఎందుకు క్లాస్ చేయలేదు, మనం బిజీ ఉన్నాం అప్పుడు. ఇంకొకటి, ఇందులో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనము మళ్ళీ వస్తాయి, కొన్ని డెవలప్మెంట్ అవుతాయి, కొన్ని ఆల్రెడీ వచ్చిన ఆర్టికల్స్ అందులో మనకు కనిపిస్తుంది. మీరు కావాలంటే 10th 11th మనకు సి అని చెప్పేసి డైలీ పీడిఎఫ్ కూడా ఉంటుంది అందులో మన గ్రూప్ లోపల చూడండి. అందులో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాము, మళ్ళీ కొన్ని అప్డేట్ అవుతాయి అని చెప్పేసి నేను భావించిన ఈ 2-3 మంత్స్లో మళ్ళీ వస్తాయి కంపల్సరీ. ఈ స్కిప్ చేసిన అని చెప్పేసి అనుకోవద్దు, మంత్లీ మ్యాగజైన్లో ఉంది డైలీ సిఏ పీడిఎఫ్. నేను 11th సాయంత్రం పెట్టేసిన, సో క్లాస్ చేయాల్సి ఉంటే మనకి కొంచెం పెండింగ్లో ఉండి చేయలేకపోయినాము. అందులో ఇది వస్తుందండి, భారతదేశము 10th మార్చిన. సో మన 10th మార్చిన అంటే మన 10th మార్చినే నోట్స్ పెట్టిస్తాం. చాలా మనకి యూపీఎస్ సైట్స్ కూడా 14th 15th కల్లా ఈ ఆర్టికల్ డిస్కస్ చేసి ఉండవు. రైట్, మీరు బాగా చూడండి కంపల్సరీ. ఒక ఆర్టికల్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రీమియం ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆ ఆర్టికల్ని చూసుకోండి. యూపీఎస్ సైట్స్ మీరు ఏదైనా తీసుకోండి, కంపల్సరీ కాపీ పేస్ట్ చేస్తాయండి. సో బట్ వాళ్ళు కంపల్సరీ వాళ్ళ దగ్గర క్లెయిమ్ తీసుకొని కాపీ పేస్ట్ చేస్తారు. ఎవరన్నా ఎక్స్ప్రెస్ ప్లస్ ఇంతకుముందు యూపీఎస్ సైట్స్ ఫాలో అయిన వాళ్ళు ఉంటాయి గిట్ట, బాగా అబ్జర్వ్ చేయండి, సేమ్ ఉంటుంది కంపల్సరీ. ప్రతి వర్డ్ సేమ్ ఉంటుంది, హెడ్డింగ్ కూడా సేమ్ ఉంటుంది. అట్లా కొన్ని రోజులు చూసినాక చాలా రోజుల తర్వాత ఎక్స్ప్రెస్కి ఎవరైతే అలవాటు అవుతారో వాళ్ళు యూపీఎస్ సైట్స్ని మెల్లిమెల్లిగా వదిలేస్తారు. ఎందుకంటే సో ఎక్స్ప్రెస్ని ఫాలో అయితే యూపీఎస్ సైట్స్ ఏమీ అవసరం లేదని చెప్పేసి గ్రహిస్తారు కంపల్సరీ. ఒక 3-4 మంత్స్ మీరు ప్రయాణం చేయండి ఎక్స్ప్రెస్తోని, యూపీఎస్సీ ప్యాక్ తీసుకొని. సైట్స్ స్టార్టింగ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటాయి గిట్ట వాళ్ళు మెల్లిమెల్లిగా సైట్స్ యొక్క అవసరాన్ని తగ్గిస్తారు. మొత్తం యూపీఎస్సీ అంతా అందులో వస్తుందండి. బట్ హిందూది మనకు ఇన్ఫ్యాక్ట్ హిందూ ఆర్టికల్స్ ఎప్పటికైనా రైట్ 10th మనకి మార్చి నుంచి అమల్లోకి వస్తుంది. ఈఎఫ్టీఏతోని మనము టీఏపీఏ అని చెప్పేసి ఒప్పందం చేసుకుంటాము. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. 4 కంట్రీస్తో మనకు ఒప్పందము. సో ఐరోపాలో డెవలప్డ్ కంట్రీస్తో ఇది ఫస్ట్ ఒప్పందం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ రానున్న 15 ఏళ్లలో మనము 1 మిలియన్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. 100 బిలియన్ల ఎఫ్డిఐ అనేది కంపల్సరీ వాళ్ళు మన ఇండియాలో ఇది పెట్టుబడి పెట్టాలని చెప్పేసి లక్ష్యం మనం పెట్టుకున్నాము. సో $100 బిలియన్ అని చెప్పేసి ఎఫ్డిఐ గుర్తుపెట్టుకోవాలి. 1 మిలియన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే కల్పించాలని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆర్థిక ఒప్పందం లోపల ఇట్లా చట్టబద్ధత చేసింది వెరీ ఫస్ట్ టైం ఆర్థిక ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి పూర్తిగా స్కెంజన్ ఏరియా గురించి, ఇండియా యొక్క టీఈపీఏ ఒప్పందం గురించి. ఈ 4 కంట్రీస్, ఆ 4 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. అందులో 2 కంట్రీస్ వెళ్ళిపోయినాయి, రొమేనియా, బల్గేరియా అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ వస్తుంది జర్మనీ లోపల మనకు గంజాయి లీగలైజ్ చేసిందండి. సో జర్మనీ దేశంలో మనకి గంజాయి అయితే లీగలైజ్ చేయడం జరిగింది. సో ఎవరికంటే మనకి పెద్దవాళ్ళకి 18+ ఏజ్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళకు కొన్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఏంటిది అది? ఇక్కడ చూస్తే ఫస్ట్ 25 గ్రాములు ఒక రోజు గంజాయి వాళ్ళు కలిగి ఉండవచ్చు. నెల మొత్తంలో చూస్తే మనకి 50 గ్రాములు కలిగి ఉండొచ్చు. నేను ఏమంటున్నా, ఒక రోజు గరిష్టంగా 25 గ్రాములు అయితే నెలకి 50 గ్రాములు అని చెప్పేసి చూసుకోవాలి. ఇదంతా రాదులేండి, ఆ దేశం పేరు గుర్తుపెట్టి సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఇంకా వీళ్ళు గంజాయి వాళ్ళు ఇంట్లో 3 మొక్కలు పెంచుకోవచ్చట. సో 18+ ఏజ్ కలిగి ఉండి గంజాయి ఇష్టం ఉంటే 3 మొక్కలు వాళ్ళు పెంచుకోవచ్చట. గంజాయి సేవించేటప్పుడు 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ ఏరియాలో దూరంగా ఉండాలి అంటే కంపల్సరీ, పిల్లలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన హిందూ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఇంకా ఈ గంజాయి సాగు కోసం అని చెప్పేసి క్లబ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో నీ గంజాయి ఇష్టము, నీకు ఇష్టం, చలో వచ్చి క్లబ్ ఏర్పాటు చేసుకో. మొత్తం మీద 500 క్లబ్స్కి జర్మనీ ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడము జరిగింది. సో అది మనకి వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ చూస్తే 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అని చెప్పేసి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో కొన్నిటికి మన డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అని చెప్పేసి సో 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. మనం డిస్కస్ చేసినాము జనవరి మాసం కరెంట్ అఫైర్స్ లోపల. 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తా అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. ఏంటి 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అంటే? సో మీకు కొత్త పదం ఏంటి? 1 అంటే తెలుస్తుంది మనకి, 1 అని చెప్పేసి పిలుస్తాం.
వెహికల్ మీన్స్ వాహనం అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఫస్ట్ ట్యాగ్ అని చెప్పేసి మనకు కొత్త పదం కనిపిస్తుంది. సో ఏంటి ఫస్ట్ ట్యాగ్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ టోల్ గేట్ ఉంటే మనకు, సో టోల్ గేటు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ చేసే సిస్టమ్ పేరు మనకి ఫస్ట్ ట్యాగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ RFID టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఉంటుంది కదా, RFID ఉపయోగించి మనకు ఆటోమేటిక్గా పే అనేది జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మన సేవింగ్ అకౌంట్ కావచ్చు లేదా ప్రీపెయిడ్ అకౌంట్ కావచ్చు, మనం అటాచ్మెంట్ ఏది చేస్తే అది RFID టెక్నాలజీ ద్వారా సో ఫస్ట్ ట్యాగ్ చెల్లింపులు అయిపోతాయి. ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్స్ని మనం ఫస్ట్ ట్యాగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అయితే మనకి ఇన్ని రోజులు వన్ వెహికల్కి మల్టిపుల్ ఫస్ట్ ట్యాగ్ ఉన్నాయట, లేదా మల్టిపుల్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఫస్ట్ ట్యాగే ఆ మల్టిపుల్ వెహికల్కి కూడా ఉన్నదట. ఇట్లా కాకుండా సో వన్ వెహికల్కి వన్ ఫస్ట్ ట్యాగ్ తప్పనిసరి అని చెప్పేసి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి అని చెప్పేసి NHAI చెప్పింది. ఇది ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే మనకు డైరెక్ట్ చదివేస్తావి. జకోవిచ్ అని చెప్పేసి మన సెర్బియా టెన్నిస్ ఆటగాడు, వెరీ ఫేమస్. సో ఇతను టెన్నిస్ లోపల ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతిపెద్ద వయస్కుడు అని చెప్పేసి మన రోజర్ ఫెడరర్ రికార్డు ఇన్ఫ్యాక్ట్ బ్రేక్ చేయడం జరిగింది. సో జకోవిచ్ పెద్ద వయసులో టెన్నిస్ లోపల ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి చూసుకోవాలి. సింగిల్స్ లోపల డబుల్స్ మన బోపన్న ఉన్నాడు, మొన్న మనం డిస్కస్ చేసినాం. బోపన్న, మత్యు ఎబ్డెన్ వీళ్ళు మియామి మొన్న టోర్నమెంట్ వచ్చింది మియామి అని చెప్పేసి, ఇంకోటి ఆస్ట్రేలియా ఓపెన్ అని చెప్పేసి వచ్చింది, వెరీ ఫేమస్. సో మత్యు ఎబ్డెన్ ఆస్ట్రేలియా ప్లస్ బోపన్న ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అర్జున్ మన చెస్ తెలంగాణ ఆటగాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఫిడే చెస్ ర్యాంకింగ్ లోపల ప్రపంచంలో 9వ ర్యాంక్ అయితే ఇండియా లోపల ఫస్ట్ ర్యాంక్. ద గ్రేట్ విశ్వనాథ్ ఆనందని దాటుకొని ఫస్ట్ ర్యాంక్ కాబట్టి తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వాళ్ళకి కూడా అవసరమే. నెక్స్ట్ అవార్డ్స్ అండి. ఒక అవార్డు చిన్న అవార్డే. సో ఇంటర్నేషనల్ కల్చరల్ అవార్డు అని చెప్పేసి ప్రొఫెసర్ మీనాకి వచ్చింది. సో మీనా పేరు సరిపోద్ది మనకి. నెక్స్ట్ వెరీ ఫేమస్ అవార్డ్స్ హాకీ ఇండియా అవార్డ్స్ అని చెప్పేసి, సో ఇది 6వ వార్షిక అవార్డు అండి. ఎవ్రీ ఇయర్ మనకి హాకీ ఇండియా అవార్డ్స్ ఇస్తుంది. సో మీరు APPSC Group 2 పేపర్ చూస్తే BCCI వార్షిక అవార్డ్స్ వచ్చినాయి. ఇది క్రికెట్లో ఇస్తుంది, ఇది హాకీలో ఇస్తుంది. ఇది వచ్చినప్పుడు ఇది రాదా? కంపల్సరీ వస్తుంది. హాకీ క్రికెట్ రెండు మనకి ఫేమస్ స్పోర్ట్సే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఏం లేదు, ఇంటర్నేషనల్ కల్చరల్ అవార్డు అని చెప్పేసి సో మనకి సమాచారం లేదు ఎవరిస్తున్నారని చెప్పేసి. మీనాకి వచ్చింది. సో ప్రొఫెసర్ మీనా చంద్ర అని చెప్పేసి పూర్తి పేరు ఉన్నది, బట్ మనకి పెద్దగా ఇది అవసరం లేదు. రైట్, సంస్థ మొత్తం నేను రాయలేదు, నోట్స్లో సమాచారం మనకు లభించలేదు, నేను సెర్చ్ చేయలేదు. చేస్తే మనకి ఈజీగా సంస్థ పేరు తెలుస్తుంది లేండి. హాకీ ఇండియా అవార్డ్స్ వెరీ ఫేమస్ అండి. సో ఫస్ట్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ మెన్లో తర్వాత ఉమెన్లో ఈ బెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి అవార్డు ఇస్తారు, ఉత్తమ ప్లేయర్ ఎవరని చెప్పేసి. ఈ మెన్ లోపల మనకి హార్దిక్ సింగ్కి వచ్చింది. సో హార్దిక్ సింగ్. ఉమెన్ లోపల మనకి సలీమా టేటో. సో ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ బై హార్ట్ చేయాల్సిందే. హార్దిక్, సలీమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఏంటిది బెస్ట్ అవార్డుగా హాకీ లోపల దీన్ని మనం బల్బీర్ సింగ్ అవార్డు అని చెప్పేసి పిలుస్తామట. సో బల్బీర్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ ధ్యాన్ చంద్ అవార్డు అని చెప్పేసి ఆల్ టైమ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి ఇస్తాం కదా, ఇది అశోక్ కుమార్కి వచ్చింది. వీళ్ళ 25 lakhs వస్తాయి, ఇతనికేమో 30 lakhs అని చెప్పేసి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీకు గోల్ కీపర్ అని చెప్పేసి, మిడ్ ఫీల్డర్ అని చెప్పేసి, ఇంకేదో ఫీల్డర్ అని చెప్పేసి, డిఫెండర్ అని చెప్పేసి మనకు ఉంటాయి, గోల్ కీపరు, డిఫెండరు, మిడ్ ఫీల్డర్ అని చెప్పేసి. అవన్నీ బెస్ట్ అవార్డ్స్ నేను స్కిప్ చేసిన. మీకు కావాలని గూగుల్ సెర్చ్ చేయండి, ఇంకా మీకు తగిన అవార్డ్స్ లభిస్తాయి. ఇది బెస్ట్ ప్లేయర్ అవార్డు మెన్ ఉమెన్లు ఇస్తారు. ఇదేమో ధ్యాన్ చంద్ కాబట్టి లైఫ్ టైం అవార్డు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా డిఫెండర్ అవార్డు ఉన్నది, మిడ్ ఫీల్డర్ ఉన్నది, గోల్ కీపర్ ఉన్నది. సరే గోల్ కీపర్ మనకు కొద్ది వరకు అవసరం కాబట్టి, సో మనకి ఎక్కువ వినిపించే పదం కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు కాబట్టి, సో శ్రీజేష్ అని చెప్పేసి వచ్చింది. శ్రీజేష్, పిఆర్ శ్రీజేష్, ఇట్ ఈస్ ఎనఫ్. ఇంకా మీకు అవార్డ్స్ కావాలంటే సో గూగుల్ సెర్చ్ చేయండి. ఏం చేస్తారు, హాకీ ఇండియా అవార్డ్స్ అని కొడితే ఏదో సైట్ వస్తుంది, ఎక్స్ప్రెస్, హిందూ మొత్తం మీద కానీ అందులో కనిపిస్తుంది. బట్ అంతగానం అయితే అవసరం లేదు. ఇవి 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ మనకి 2 వార్తల్లో ఉన్నాయి. ఒకటి చూస్తే రవి కోతా అని చెప్పేసి శ్రీకాకుళము, ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అస్సాం యొక్క సిఎస్గా తొలి తెలుగు వ్యక్తి కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షెఫాలి అని చెప్పేసి, షెఫాలి వర్మ కాదు,
సో మనకి లేడీ ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ కెప్టెన్ రైట్. ఈ షెఫాలి బి షెరన్ అని చెప్పేసి ఇతను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్మెంట్ అయ్యాడు. షెఫాలి బి షెరన్. తెలంగాణ కోసం మనకు 4 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఇంకా ఏపీ వాళ్ళు స్కిప్ చేయవచ్చు. రైట్. తెలంగాణ చూస్తే మనకి 2 రికార్డ్స్ నమోదైనాయండి ఈ 23-24 ఇయర్ లోపల. సో మనకి ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయింది కాబట్టి రిపోర్ట్స్ చాలా వస్తాయండి. మనం ఇంకా 2 రిపోర్ట్స్ చూడాలి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ రంగాల వారీగా, రాష్ట్రాల వారీగా, ఎఫ్డిఐ రిపోర్ట్స్ అని చెప్పేసి ఏ కంట్రీ నుంచి ఎక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. ఈ 2 రిపోర్ట్స్ మనం తప్పనిసరిగా అధ్యయనం చేయాలి రేపటి క్లాసులో. రైట్. ఫస్ట్ మనకి సింగరేణి అనేది రికార్డు సృష్టించిందట. సో మనకు 23-24 ఇయర్లో మొత్తం మీద 7 కోట్ల టన్స్ ఉత్పత్తి అయింది బొగ్గు అట. 7 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే తెలుగు పేపర్లో కూడా చూస్తే మనకి 70.2 మిలియన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంతకంతే 7 కోట్లు అన్నా 70 మిలియన్స్ అన్నా ఒకటే కాబట్టి మనకి ఇబ్బంది లేదు. నెక్స్ట్ చూస్తే ఈ కేటీపీఎస్, సో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఫ్రమ్ పాల్వంచ, కొత్తగూడెం డిస్టిక్ లోపల ఉన్నది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి విద్యుత్ ఉత్పత్తి లోపల జాతీయ స్థాయిలో 2nd ప్లేస్లో వచ్చింది. దేంట్లో మనకు అంటే పిఎల్ఎఫ్ అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో పిఎల్ఎఫ్ విషయంలో జాతీయ స్థాయిలో కేటీపీఎస్ 2nd ప్లేస్ అయితే, ఫస్ట్ ప్లేస్ అంటే చెప్పేసి చూసుకుంటే మనకు ఎన్టీపీఎస్ ఫ్రమ్ ఒడిషా అని చెప్పేసి ఉన్నది. ఒడిషాలోని దార్లిపల్లి లోపల నేషనల్ థర్మల్ పవర్ ఎన్టీపీఎస్ అని చెప్పేసి స్టేషన్ అని చెప్పేసి వస్తుంది. నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పేసి. సో దార్లిపల్లి ఫ్రమ్ ఒడిషా, ఇది పిఎల్ఎఫ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో వాట్ ఈస్ ద పిఎల్ఎఫ్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి వస్తుంది. సో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఏంటి ఇది? సో మనం చూస్తే ఒక థర్మల్ పవర్ స్టేషన్ యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత ఉన్నదో, ఎంత ఉత్పత్తి చేసిందో దాని నిష్పత్తిని మనము పిఎల్ఎఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో గరిష్ట సామర్థ్యం ఎంత? 800 అనుకోండి. ఒక 700 చేసింది అనుకోండి, ఎంత వస్తే అది పిఎల్ఎఫ్ కిందకి వస్తుంది, శాతాల్లో వస్తుంది మనకు. ఇది ఎన్టీపీఎస్ దార్లిపల్లిది ఎంత అంటే మనకు సో 85.62 ఉంటే, మన కేటీపీఎస్ పాల్వంచ చూస్తే 85.54 అని చెప్పేసి ఉన్నది. సో పాయింట్లలో మాత్రమే మనకి తేడా కనిపిస్తుంది, 0.8 అని చెప్పేసి తేడా ఉన్నది. ఎన్టీపీఎస్ అనేది 85.62% అయితే అంటే సో 100 యూనిట్స్ అనుకుంటే 85.62 యూనిట్స్ ఉత్పత్తి చేస్తుంది. సో ఓవరాల్ సామర్థ్యం ఎంత పనిచేస్తుంది, దట్ ఇస్ కాల్డ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనది కేటీపీఎస్ చూస్తే 85.54 కాబట్టి ఆల్మోస్ట్ 2 సేమే. 2 సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ పాయింట్ పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి, 86 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవద్దు. సో కేటీపీఎస్ నేషనల్ లెవెల్లో 2nd ర్యాంక్ కాబట్టి అవసరం. నెక్స్ట్ ఒక కేన్ మొక్క అని చెప్పేసి, ఇది అత్యంత అరుదైందట, మనకి పాలంపేట లోపల ఉంటుంది. సో మూలు డిస్టిక్ మనకి ఇన్ఫ్యాక్ట్ పాలంపేట దగ్గర ఉంటుందట. ఇది అంతరించిపోతుందట మన రాష్ట్రంలో. ఈ మొక్క మళ్ళీ ఎక్కడా ఉండదు, ఈ కేన్ మొక్క అని చెప్పేసి కేవలము పాలంపేటలో మాత్రమే ఉంటుంది. సో అంతరించిపోతుంది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది. దీన్ని స్థానిక భాషలో మనము సాపతీగ బరిగే అని చెప్పేసి పిలుస్తామట. సాపతీగ బరిగే అని చెప్పేసి పిలుస్తామట. నెక్స్ట్ ఇంకోటి, ఈ కృత్రిమ ఆకులు ఉపయోగించి హైడ్రోజన్ తయారీ మనకు హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో కృత్రిమ ఆర్టిఫిషియల్ లీఫ్ను ఉపయోగించి ఇన్ఫ్యాక్ట్ మనకి హైడ్రోజన్ తయారీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఐఐసిటి ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మన ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి ఈరోజు మళ్ళీ ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయంటే మనం ఏం చేయలేము, ఇన్ఫ్యాక్ట్ మనం దాన్ని తయారు చేయలేం కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఉన్నాయి మనం చెప్తున్నాం కాబట్టి మీరు పేపర్లో చూస్తున్నారు, ఇవన్నీ ఈరోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్సే. సో కంపల్సరీ ఈ జిఎస్టీ కానీ, యూపీఐ పేమెంట్స్ కానీ, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కానీ, సింగరేణి రికార్డు కానీ, కేటీపీఎస్ కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవన్నీ రికార్డ్స్, ఇవన్నీ మైల్ స్టోన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, జిఎస్టీ విషయంలో మనకు సో 1.87 అయితే ఎప్పుడు ఏప్రిల్ మాసంలో అత్యధికమైతే, మార్చి మాసంలో 1.78 అని చెప్పేసి లక్షల కోట్లు అని చెప్పేసి 2nd అత్యధికం అని చెప్పేసి చూసుకోవాలి. ఓవరాల్గా మంత్లీ చూస్తే యావరేజ్ 1.68 లక్షల కోట్లు అని చెప్పేసి ఇది ఆల్ టైమ్ రికార్డు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి.
మొత్తం మీద మనకు ఇది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చూస్తే మనకి 20,100 కోట్లు అని చెప్పేసి, సో ప్రైవేట్ సెక్టర్ 60%, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అని చెప్పేసి 40 అని చెప్పేసి చూసుకోవాలి. యూపీఐ పేమెంట్స్ మనకి 13,000 కోట్లు వెరీ ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్స్ అవి. ఆగస్టు 23 మాసం లోపల తొలిసారిగా మనకి 10 బిలియన్ కోట్లు అని చెప్పేసి ట్రాన్సాక్షన్స్ అయితే మనకు నమోదైన 1000 కోట్లు అని చెప్పేసి పిలుస్తాం తొలిసారిగా. మొత్తం డబ్బులు చూస్తే 200 లక్షల కోట్లు యూపీఐ ట్రాన్సాక్షన్ యొక్క వాల్యూ చూస్తే ఎస్ అది వెరీ ఫస్ట్ టైం ఆ ఫిగర్ని దాటింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. తర్వాత చూస్తే సింగరేణి మనకు సో 7 కోట్ల టన్నుల ఉత్పత్తి బొగ్గు వెరీ ఫస్ట్ టైం కాబట్టి చూసుకోవాలి, ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ కేటీపీఎస్ మనకు పిఎల్ఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి 85.54 అని చెప్పేసి ఉన్నది. సో ఒడిశాలో ఉన్న దార్లిపల్లి ఎన్టీపీఎస్ ఏదైతే ఉందో 85.62 అని చెప్పేసి ఉన్నది. ఇవి గణాంకాలు ఈరోజు వెరీ వెరీ ఫేమస్. దాంతోపాటు స్టార్ గేట్ అని చెప్పేసి మనకి సో ఫస్ట్ ఏఐ సూపర్ కంప్యూటర్ పేరు అది. ఎవరు మైక్రోసాఫ్ట్ ప్లస్ ఓపెన్ ఏఐ సంస్థ దీన్ని తయారు చేస్తున్న 28 నాటికి అందుబాటులోకి వస్తుంది. $100 బిలియన్ ఒప్పందం అని చెప్పేసి చూసుకోవాలి. జాగ్రఫీ చూస్తే ఒకేసారి 60 జిఐ ట్యాగ్స్ వచ్చినాయి. అత్యధిక మనకు తమిళనాడు ఉండే 61 అని చెప్పేసి, దాన్ని అధిగమించి యూపీ 69 లేదా 71 అని చెప్పేసి చూసుకోవాలి. వెరీ ఫేమస్. ఒక ప్రాంతంలో చూస్తే వారణాసి అని చెప్పేసి 30 ఉన్నాయి మనకు అక్కడ, ఒకటేసారి కాదు మొత్తమే 30 అని చెప్పేసి మొత్తం 635 జిఐ ట్యాగ్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ ప్లూటో గ్రహము అని చెప్పేసి దాన్ని సో ఒక రాష్ట్రము అధికారిక గ్రహంగా చెప్పుకున్నది ఆరిజోనా అని చెప్పేసి ఫ్రమ్ అమెరికా అని చెప్పేసి చూసుకోవాలి. క్లైడ్ టోబాంగో అనే వ్యక్తి దాన్ని వెరీ ఫస్ట్ టైం అబ్జర్వేటరీ లోపల గుర్తించాలని చెప్పేసి చూసుకోవాలి. ఫ్రమ్ ఆరిజోనా వ్యక్తి అతను కూడా. నెక్స్ట్ చూస్తే మనకు ఈ స్కెంజన్ ఏరియా లోపల బల్గేరియా రొమేనియా అని చెప్పేసి 2 కంట్రీస్ జాయిన్ అయినాయి. వెరీ ఫేమస్ క్వశ్చన్. యూరోపియన్ యూనియన్లో ఉండి స్కెంజన్లో లేని మనకి 2 కంట్రీస్ మిగిలిపోయినాయి, సైప్రస్ అండ్ ఐర్లాండ్ అని చెప్పేసి పిలుస్తాం. స్కెంజన్లో ఉండి యూరోపియన్ యూనియన్లో లేనివి అంటే మన 4 కంట్రీస్ వస్తాయి, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అండ్ లిచెన్స్టైన్ అని చెప్పేసి పిలుస్తాం. 4 కంట్రీస్ మనము టీఏపీఏ ఒప్పందం చేసుకొని ఉన్నాము, ఈ ఈఎఫ్టీఏ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇటీవల మనకు ఈ ఐస్లాండ్ లోపల రెగ్జాన్స్ ద్వీపకల్పం అని చెప్పేసి ఎమర్జెన్సీ విధించింది డ్యూటీ వోల్కనో వల్ల. రైట్. మనకు ఆ ఫ్రెండ్ మన ఇన్ఫ్యాక్ట్ ఎవరు కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ అతను ఇన్ఫ్యాక్ట్ ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఏ దేశంలో ఏ ఎమర్జెన్సీ అని చెప్పేసి కారణం ఏంటని చెప్పేసి, సో అలా ఇన్ఫ్యాక్ట్ మనకి రివైజ్ అవుతుంది కంపల్సరీ. సో మీకు ఇక్కడ ఇంకేమన్నా పాయింట్స్ గుర్తుకొస్తే కామెంట్ చేయండి, ఇంకేమన్నా మనకి లింక్డ్ కరెంట్ అఫైర్స్ వస్తాయి గిట్ట. సో అప్పుడు మనకు సో అందరికి రివిజన్ అవుతుంది. సో మనకి దేశం ఏంటి, ఎందుకు ఎమర్జెన్సీ అని చెప్పేసి చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇంకేమున్నాయి స్పోర్ట్స్ లోపల చూస్తే ఈ హాకీ అవార్డ్స్ అనేది వెరీ ఫేమస్ అండి. సో బెస్ట్ మెన్ అని చెప్పేసి హార్దిక్ సింగ్, బెస్ట్ ఉమెన్ మనకి సలీమా టోటే అని చెప్పేసి ఉంటుంది. ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని చెప్పేసి మన ఎవరికి వచ్చింది అంటే అశోక్ కుమార్కి వచ్చింది. బెస్ట్ గోల్ కీపర్ వచ్చేసి పిఆర్ శ్రీజేష్ అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ ఇంకేముంది అంటే సో ఈ కల్చరల్ అవార్డ్స్ అని చెప్పేసి ఒక ఆమెకు వచ్చింది మీనా అని చెప్పేసి ఉన్నది. ఇవి మనకి ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ డిఎస్సి కరెంట్ అఫైర్స్. సో అన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకేముందంటే ఈ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ రూల్స్ అని చెప్పేసి మనకు సో అక్కడ ఏముంటుందంటే యజమానికి ఇన్ఫ్యాక్ట్ బెటర్గా ఇంకా రక్షణ అవసరం అని చెప్పేసి భావిస్తే వైల్డ్ లైఫ్ చీఫ్ యొక్క ఆమోదం తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు లేదా ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు. WPA యాక్ట్ ప్రకారం నిషేధం ఉండే 20 సెకండ్లు సవరణ చేయడం జరిగింది. గజా అని చెప్పేసి ఒక యాప్ ఉంది మనకి, గజా సూచన అని చెప్పేసి యాప్ ఉంది. యాప్లో జెనెటిక్ ప్రొఫైల్ని పొందుపరిచే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ముదుమల్లి లోపల ఒక మొక్క సైన్ అని చెప్పేసి మొత్తం మొక్క ఉంటుంది ఏదో, ఆ మొక్కని వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నారు. సెప్టా బిలిస్ అని చెప్పేసి మొత్తం ఏదో వస్తుంది మొక్క పేరు అయితే. సో అది మనకు ఈరోజు వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్. ఇంకోటి కేరళ మనకి సుప్రీంకోర్టులో కేసు వేసింది 140 సబ్ క్లాస్ 3 ప్రకారము కాన్స్టిట్యూషనల్ బెంచ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.